ఫిలిప్పీలకు రాసిన పత్రిక పాఠం 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఇంతవరకు సాక్ష్యం మీతో పంచుకున్న నేను నీ సేవకురాలిని జ్ఞాపకం చేసుకోండి. తన తల్లి సేవకురాలు, తన తల్లి పట్ల మీరు చేసిన గొప్ప అద్భుతమైన స్వస్థత కార్యాన్ని వివరించి క్లుప్తంగా సంఘానికి తెలియజేశారు. నైనా ఆ దైవజనరాల్ని మరింత ఆరోగ్యంలోకి నడిపించండి. సాక్ష్యం చెప్పిన దైవజనరాల్ని కూడా మీరు బలపరచండి. అలాగే ఇప్పుడు వాక్యం మాట్లాడుతూ ఉంటుండగా మీ ఆత్మచేత నన్ను నింపి మీరే వాడుకొని మహిమ ఘనత మీరే పొందుకోండి. వాక్య పరిచర్యలో నాకు సహాయం చేయండి. వాక్యమయున్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి దేవుడు మనకి మంచి సమయం ఇచ్చాడు. సమయం అందరికీ ఇస్తాడు, కానీ మంచి సంఘాన్ని ఇవ్వాలి. మంచి సంఘం అంటే ఆ సంఘంలో వాక్యం ఉండాలి, ఉపవాస ప్రార్థన శక్తి ఉండాలి. అది మంచి సంఘం. సంఘం వేరు, మందిరం వేరు. మందిరాలు చాలా మంచిగా ఉండొచ్చు, కానీ ఆ మందిరంలో కూడుకునే సంఘం మంచిగా ఉండాలి. సేవకుడు మంచి సేవకుడై ఉండాలి. మంచి సేవకుడైతే మంచి మాటలు చెప్తాడు. మంచి సేవకుడైతే తన సంఘం కొరకు ప్రార్థన చేయగలుగుతాడు. అది మనకి దేవుడిచ్చాడు. అందును బట్టి మన సంఘంలో మరి దేవుడు ఘనపరచబడుతూ ఉంటాడు. మనుషులం కనుక మనకి శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. కానీ అవన్నీ కూడా ఎక్కువ ఖర్చు లేకుండా మనకి నయం చేయగలుగుతాడు దేవుడు. కనుక అనేక చింతలు మనకు ఉంటాయి, అనేక ఆలోచనలు మనకు ఉంటాయి. చింత అంటే ఆలోచన. కుటుంబం ఉన్న తర్వాత చింత లేకుండా ఎవరు ఉండరు. సంఘం అన్న తర్వాత చింత లేకుండా సేవకుడు ఉండడు. చింత అనేది ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఆ చింతను గూర్చి మనం ఆలోచించుకుంటూ కూర్చోకూడదు. మీ చింత యావత్తు నా మీద వేయండి అని ఆయన చెప్పాడు స్వయంగా. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన చెప్పాడు. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక ఆయన 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం. మీ బైబిల్ ప్రతి ఒక్కరూ తీసి చదువుకోండి, చూడండి. చూడటం వినటం రెండూ చేయాలి. చదవలేని వాళ్ళు వినాలి. మనసు పెట్టి వింటే ఆ మనసుకి శాంతి, సమాధానం, ఆ మనసుకి సంతోషం వాక్యం వలన వస్తుంది. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. అది చెయ్యాలి. మనం అది చెయ్యాలి. ఆయన మీద వెయ్యాలి. ఈనాడు ఆయన మీద వేయకుండా మన మీదే వేసుకుని
దాని గురించే ఆలోచించుకుంటూ కూర్చుని దాని గురించే 10 మందికి చెప్పుకుంటూ కూర్చుంటూ ఉంటే ఆ చింత పోదు. అర్థమైందా? ఆయన మీద వెయ్యాలి. ఒక వ్యక్తి మోయలేని బరువు మోసుకుని వెళ్తున్నాడు రోడ్డు అంట. మూలుగుతూ వెళ్తున్నాడు, మోయలేక చాలా కష్టపడుతున్నాడు, మూలుగుతూ మోసుకుని వెళ్తున్నాడు. ఆ దారిన ఒక జీపు వెళ్తుంది. ఆ డ్రైవరు అతన్ని చూసి జీప్ ఆపి, బాబు ఆ మూట జీపులో వేసుకో, జీప్ మీద కూర్చో అని చెప్పాడంట. జీప్ ఎక్కాడు, జీప్ వెళ్తుంది. ఆ డ్రైవర్కి మళ్ళీ మూలుగులు వినబడుతున్నాయి, తిరుగుతున్నాడు. ఏంటి ఇతను మూలుగుతున్నాడు అని చెప్పి వెనక్కి తిరిగి చూశాడంట. జీప్ ఆపి, జీప్ మీద అతను కూర్చున్నాడు కానీ మూట మాత్రం అతని నెత్తిన మీద ఉందంట. మూట అతని నెత్తి మీదే ఉంది కానీ జీపులో కూర్చున్నాడు. బరువు అతని మీదే ఉంది, ఆ బరువు ఆ జీపులో వేసుకుని కూర్చోవాలి. ఏంటయ్యా నేను ఎందుకు ఎక్కమన్నాను? ఆ బరువు ఆ జీపులో వేసుకుని కూర్చుంటావని చెప్పాను నీకు. అది కాదు బాబు, నేను కూర్చొని ఈ మూట కూడా జీపులో ఎత్తే ఏం బాగుంటుందని నా మీద ఎట్టుకున్నాను అంటున్నాడు. అంతా అజ్ఞానంగా ఉంటున్నారంటే ఈ రోజుల్లో అంత అజ్ఞానం కలిగి ఉంటున్నారు. ఎందుకు అజ్ఞానంగా ఉంటున్నారంటే జ్ఞానము గల దేవుని మాటలు వినటం లేదు. ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. సమస్యలు లేనివారు ఉండరు. ఎందుకంటే కుటుంబాలు ఉన్నాయి కాబట్టి, శరీరం ఉంది కాబట్టి, బలహీనతలు రోగాలు కూడా ఉంటాయి. అయితే మనకి దేవుడు ఉన్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీద వెయ్యాలి మనం. ఆయన మీద వెయ్యాలంటే ఆయన దగ్గరికి మనస్ఫూర్తిగా రావాలి. మనం హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలి మనం. కనుక దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. కానీ ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఈ విషయాన్ని చెప్తున్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. గమనించాను. ఒక ఆమె తన కుమారుడికి క్యాన్సర్. ఆ క్యాన్సర్ బాగు చేసుకోవటానికి ఆమె దగ్గర డబ్బులు లేవు. వైద్యులకు చూపించిన తర్వాత క్యాన్సర్ అమ్మా, అయితే ఈ క్యాన్సరు మేము తగ్గించలేం, ఈ క్యాన్సర్ని తగ్గించే డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు ఈ సిటీలో, నువ్వు ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళు, అది ఆ క్యాన్సర్కి నాకు చాలా డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పారు. ఆమె విధవరాలు, భర్త లేనిది. ఆమె చేయించుకునే స్తోమత లేక తన ఇంట్లో మంచం మీద పండుకోబెట్టి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండేదట. ప్రార్థనలో గడిపేది. ఆ సమయంలో సిటీలో డాక్టర్స్ కాన్ఫరెన్స్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ కాన్ఫరెన్స్కి డాక్టర్లు అందరూ కూడా అటెండ్ అవ్వాలి. ఆ కాన్ఫరెన్స్కి ఆ సిటీలో పెద్ద డాక్టరు ఆయన కూడా వెళ్తున్నాడు. వీళ్ళందరూ కూడా విమానం ఎక్కి ప్రయాణం చేస్తున్నారు.
విమానం బయలుదేరేసరికి గాలి, తుఫాను ఇవన్నీ బయలుదేరాయి. దారి కనపట్టలేదు. ఆ విమానాన్ని ఆ దగ్గరలో ఉన్నటువంటి వేరొక సిటీలో దాన్ని ల్యాండ్ చేశాడు. కాన్ఫరెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ రోజున కాన్ఫరెన్స్ జరగాలి. అది దేశానికి ఎంతో ఉపయోగం. అయితే ఆ డాక్టర్ గారు ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళాలి. ఆయనే హెడ్. ఆ డాక్టర్ గారు విమానం ఈ టైంలో పనిచేయదు, ఇది ఎప్పుడు బయలుదేరద్దు అని చెప్పేసి ఒక కారు తీసుకుని ఆ కారులో బయలుదేరాడట. ఆయన కారు వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇంకా గాలి, వర్షం అన్నీ ఎక్కువైనాయి. ఆ సందర్భంలో ఆయన వెళ్ళవలసిన దారి తప్పిపోయి వేరే దారికి వెళ్ళిపోయాడు. వేరే దారికి వెళ్ళిపోయి ఒక ఊరు వెళ్ళాడు, ఒక చిన్న పల్లెటూరు. పల్లెటూరు అక్కడ ఏమీ కనపట్టలేదు, దారి కనపట్టలేదు. ఒక ఇంట్లో ఒక దీపం కనపడుతుందంట, వెలుగు, దీపం వెలుగు కనపడుతుంది. ఆ వెలుగును చూసి ఈ డాక్టర్ ఆ కారు అక్కడ ఆపి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి అమ్మని తలుపు కొట్టాడు. ఆమె వచ్చింది. వచ్చి తలుపు తీసింది. ఏంటి బాబు అంది. ఇది కాస్త ఆకలిగా ఉందమ్మా, ఏమంటే పెట్టానట. నా దగ్గర ఏమీ లేదు బాబు, టీ ఇస్తాను ఉండని చెప్పేసి టీ కాసి ఇచ్చిందట. టీ తాగుతూ ఉన్నాడు. తాగే సమయంలో ఆమె అంది, బాబు నువ్వు టీ తాగి కూర్చో, నేను ప్రార్థన చేసుకుంటాను, లోపలికి వెళ్ళందట. అయితే దేవుడు అంటే ఇష్టం లేని, దేవుడు నమ్మడు అతను, దేవుడు అంటే ఇష్టం లేదు. కానీ డాక్టరు నెంబర్ 1 డాక్టర్. ఆయన మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు అతనికి. దేవుడు అంటే నమ్మకం లేని అతను వెళ్ళమ్మా, తలుపు చేసుకో లోపల అన్నాడంట. బయట కూర్చొని టీ తాగుతున్నాడు. ఆమె లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఏమని? ప్రభువా, నా బిడ్డకి క్యాన్సర్ రోగం ఉంది, ఈ క్యాన్సర్ రోగం తగ్గించుకునే వైద్యం చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. మరి ఎవరో డాక్టర్ అంట, సిటీలో ఉన్నాడు ఆయన. అది ఆయన ఈ క్యాన్సర్ని తగ్గించే డాక్టర్ ఆయననట. ఆయన దగ్గరికి వెళ్ళడానికి లక్షలు కావాలి. నా దగ్గర ఏమీ లేదు, విధవరాలిని, భర్త లేడు, ఈ ఒక్క బిడ్డే నాకున్నాడు. కనుక మరి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకోలేను, నా బిడ్డను నువ్వే స్వస్థపరచాలి. ఆ డాక్టర్ గారు పేరు ఏదో సంతోష్ గారని చెప్పారు, సంతోష్ కుమార్ అని చెప్పారు. ఆ డాక్టర్ కంటే నువ్వు గొప్ప దేవుడు, నీ వైద్యం నా బిడ్డకి జరిగించని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ ప్రార్థన బయటికి వినబడుతుంది. సంతోష్ కుమార్ అంటుంది ఏంటి, నా మాట నా పేరు ఎత్తింది ఏంటని, ఈవిడికి ఎలా తెలిసి నా పేరని ఆవిడ ప్రార్థన ముగించుకొని వచ్చేదాకా కూర్చున్నాడంట. అమ్మ ఏంటి సంతోష్ కుమార్ అని డాక్టర్ గారు అని అంటున్నావేంటి అంటే, ఏమీ లేదు బాబయ్య, నా బిడ్డకి క్యాన్సర్ రోగం ఉంది, దాన్ని ఆ బాబే బాగు చేస్తాడంట. సంతోష్ కుమార్ గారు అంట, ఆయన సిటీలో పెద్ద డాక్టర్ అంట. ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి నా దగ్గర మరి పైసలు లేవు, ఆయనకంటే నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు డాక్టరు, ఆ దేవుణ్ణి బాగు చేయమని అడుగుతున్నాను నేను అన్నాడంట, అందంట. అప్పుడు అమ్మ, ఆ సంతోష్ కుమార్ అని డాక్టర్ నేనే, నన్ను ఈ పల్లెటూరు, ఈ గూడానికి దేవుడు తీసుకురావటానికి నేను ఎక్కిన విమానానికి ఆటంకం కలగజేశాడు,
పోనీ కారు మీద వెళ్దామని కారు తీసుకుని వస్తుంటే కారుకి కూడా ఆటంకం కలగజేసి దారి మళ్ళించి సరిగ్గా నీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెట్టాడు. నేను దేవుడు అంటే నాకు నమ్మకం లేదమ్మా, దేవుడు నమ్మను నేను. కానీ నువ్వు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. నన్ను ఈ పల్లెటూరికి నీ ఇంటి ముందుకు తీసుకొచ్చి నీ ఇంటి దగ్గర నాకు టీ ఇప్పించాడు. నీ విశ్వాసం గొప్పదమ్మా, నీ నమ్మకం గొప్పది, నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడు. నీ బిడ్డకి నేను వైద్యం చేసి బాగు చేస్తానని చెప్పి ఆమెకు మాట ఇచ్చి ఆ బిడ్డకి ఆ వైద్యాన్ని బాగు చేశాడంట. అప్పటి నుండి ఆ డాక్టరు యేసుక్రీస్తుని నమ్ముకోవటం మొదలుపెట్టాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అలాంటి అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆయన అలాగలా తిప్పి ఆయన బాగు చేయాలని అనుకుంటే బాగు చేసే చోటికి నడిపిస్తాడు ఆయన. అలాంటి దేవుడు మనం నమ్మిన దేవుడు. అందుకనే ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అది మనం దేవునికి చెప్పుకోవాలి. ప్రతి విషయాన్ని దేవునికి చెప్పాలి మనం. ప్రతి విషయములోనూ అని చెప్పాడు ఆయన. ప్రతి సమస్యను కూడా దేవునికి మనం చెప్పుకోగలిగి ఉండాలి. చెప్పుకోగలగాలంటే దేవునికి మనకి స్నేహపూర్వకమైనటువంటి అనుబంధం ఉండాలి. ఒక విషయాన్ని స్నేహితులతో పంచుకున్నట్టు ఎవరితో పంచుకోమను. చాలామంది స్నేహితులు చూడండి, తల్లిదండ్రులకి కూడా వాళ్ళ విషయాలు చెప్పరు, స్నేహితుడికి చెప్పుకుంటారు. ఎందుకంటే స్నేహం అలాంటిది. అలాగే దేవుడు మనకి స్నేహితుడుగా చేయబడాలి. ఆయన నిజమైన స్నేహితుడు. అర్థమైందా? దేవునితో మనం స్నేహం ఏర్పడాలంటే దేవునితో మనం తరచూ మాట్లాడాలి. అంటే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఈనాడు సంఘంలో ప్రార్థన చేయాలంటే రాత్రి ఉపవాస ప్రార్థనలో ఎవరు ప్రార్థన చేయలేదు, నోరు ఎల్లబెట్టారు, 2-3 చేశారు. ఏంటి కారణం అంటే దేవునితో మాట్లాడే అనుబంధం నీకు లేదు. ఇంటి దగ్గర నీకు ప్రార్థన లేదు. ఇంటి దగ్గర ఉంటే ఇక్కడ చేస్తాను. ప్రార్థన లేదు, ప్రార్థన చేయరు. ఉపవాస ప్రార్థనకి దేనికి వస్తున్నట్టు? దేనికి? మరి మీ చింత ఎలా పోద్ది? మీ బాధలు ఎలా పోతాయి? మీ సమస్యలు ఎలా పోతాయి కదా? మేము కూడా ఉపవాస ప్రార్థనలో మరి ఉండి మేము ప్రార్థన చేయగలుగుతున్నామంటే దేనికోసం? మాకు కొన్ని చింతలు ఉన్నాయి, మాకు కొన్ని బాధలు ఉన్నాయి, మా బిడ్డల సమస్యలు ఉన్నాయి, సంఘ సమస్యలు ఉంటాయి. వాటన్నిటి గురించి మేము ప్రార్థన చేసుకుంటేనే కదా దేవుడు ఆ చింతలన్నీ తీర్చుతాడు. చింతలన్నీ తీర్చేవయ్యా అని పాట పాడితే తీరవు. కనుక పౌలు గారు ప్రార్థనాపరుడైన, పరిశుద్ధాత్మ వరమును సంపాదించుకున్నాడు ఆయన. కనుక మనం ఆయనకి తెలియజేసినప్పుడు ఆయన ఏం చేస్తాడని చెప్తున్నాడు? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. నీకు ఎంతో జ్ఞానం ఉండొచ్చు, ఎన్నో తెలివితేటలు ఉండొచ్చు, ఆ జ్ఞానం నీకు సమాధానం తేదు. నీ జ్ఞానం కొంతవరకే లోకంలో పనిచేస్తుంది, అది దేవుని దగ్గర పనిచేయదు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన, గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మీ తలంపులో ఉన్న చింత తెలుసుకుంటాడు, దాన్ని తొలగిస్తాడు. కనుక మనం దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి రావాలండి.
దేవునితో మనం మాట్లాడాలి. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన తర్వాత మనం ఆయనతో మాట్లాడాలి. అంతసేపు మనం వినేవారంగా ఉండకూడదు. మనం కూడా దేవునితో మాట్లాడే ప్రార్థన జీవితాన్ని, ప్రార్థనా శక్తిని మనం సంపాదించుకోవాలి. ముందు మనం అది జరగాలంటే నిన్ను నీవు ప్రభువుకి పూర్తిగా అప్పగించుకోవాలి. అర్థమైందా? నిన్ను నీవు ప్రభువుకి పూర్తిగా అప్పగించుకోవాలండి. గమనించండి, ఫిలిప్పీ రాసిన పత్రికలో పౌలు గారు చెప్తాడు, 1వ అధ్యాయం 20వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటాడు ఆయన. చేత ఎందుకంటే నేను బ్రతకవలసి వస్తే ప్రభువా నీ కొరకే, చావైతే నాకు లాభం మేలు అంటాడు. ఎందుకు అలా చెప్పగలుగుతున్నాడంటే దేవునికి పౌలు పూర్తిగా సరెండర్ అయిపోయాడు. అతను పూర్తిగా అప్పగించేసుకున్నాడు. అర్థమైందా? ఈనాడు మనం లోకం వైపు చూసినంతకాలం దేవునికి పూర్తిగా మనం లోబడలేము, దేవునికి సరెండర్ కాలేము. లోకం ఈ రోజున నిన్ను లాగుతుంది, ఆకర్షిస్తుంది. అది దేవుని దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు, పూర్తిగా వెనక్కి లాగి పెడుతుంది, ఒక మ్యాగ్నెట్ లాగా, అయస్కాంతంలాగా. అందుకని రాలేకపోతున్నాను. ఆ లోకమైన అయస్కాంతాన్ని వదిలేయాలి. ప్రార్థన శక్తి నీలోకి వచ్చినప్పుడు ఆ అయస్కాంతం నిన్ను వదిలేస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవుణ్ణి గట్టిగా పట్టుకోగలవు. అప్పుడు నీకు సమాధానం వస్తుంది, నీ తలంపులకు సమాధానం వస్తుంది, నీ ఆలోచనలకి సమాధానం వస్తుంది. కనుక పూర్తిగా దేవునికి మనం అప్పగించుకోవాలి. 73వ కీర్తనలో భక్తుడు ఒక మాట రాస్తాడు, 25వ వచనం. 73వ కీర్తన 25వ వచనం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది నాకు అక్కరలేదన్నాడు. అదైనా ఈ కీర్తన ఆసాపు రాశాడు. ఆసాపు అనే గాయకుడు రాశాడు. అర్థమైందా? ఆయన ముందు ఈ మాట చెప్పలేకపోయాడు. దావీదు సంస్థానంలో అతను గాయకుడు, తనతో పాటు ఇంకా గాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగుపడుతున్నారు. యథార్థంగా లేరు, నీతిగా లేరు, భక్తిగా లేరు. వాళ్ళందరూ కూడా ఆ రాజ్యములో లంచాలు తీసుకొని రకరకాల పనులు చేసి, చెడ్డ పనులు చేసి సంపాదించుకుంటున్నారు, బాగుపడుతున్నారు ఇతని కళ్ళ ముందు. ఇతడు అలాగే ఉండిపోయాడు. వాళ్ళ బాగుపడటం చూసి అతనికి బాధ కలిగింది మనసులో. ఆ కీర్తన అంతా చదివితే మీకు అర్థమవుతుంది, ఇంటికి చదువుకోండి. అర్థమైందా? తన తోటి ఉద్యోగస్తులు, తన తోటి గాయకులందరూ కూడా బాగుపడిపోతుంటే ఇతడు నీతి గలవాడు, భక్తి గలవాడు అయినప్పటికీ ఇతనిలో బాధ వచ్చింది, చింత వచ్చింది. అదైందా? మంచోళ్ళకైనా నీతిగా ఉన్నా సరే ఎదటోళ్ళు బాగుపడిపోతుంటే లోపల తప్పనిసరిగా ఆ ఆలోచన వస్తుంది ప్రతి ఒక్కరికి. కానీ దాన్ని ఆశా నిగ్రహం అనేది ఉన్నప్పుడు, భక్తి ఉన్నప్పుడు సమర్థించుకుంటాం. సర్లే దేవుడు మనకి ఇస్తాడులే, ఎప్పటికప్పుడు ఇస్తాడులే అని అనుకుంటాం. అలాగే దేవుని భక్తి లేనప్పుడు మనం తొందరపడి మనం కూడా ఆ మార్గంలోకి వెళ్ళిపోతాం. కానీ ఆసాపు అలాంటోడు కాదు. తన మనసులో అనుకుని బాధపడుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు మందిరంలోకి వెళ్ళి. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. అర్థమైందా? దేవుడు అతనితో మాట్లాడు, ఆసాపు ఎందుకు బాధపడుతున్నాను వాళ్ళని చూసి? వాళ్ళ లోకంలో అవన్నీ సంపాదించుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు తెలుసా నీకు? కాలు జారే స్థితిలో ఉన్నారు. అర్థమైందా? కాలు జారి నరకంలో పడిపోయే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అది అవసరమా నీకు? వాళ్ళు సంపాదించినవన్నీ ఏమవుతాయి అప్పుడు అని అతనికి దర్శనంలో దేవుడు చూపించాడు వాళ్ళ స్థితిని.
అప్పుడు అతను మారాడు. అతను అప్పుడు నిలబడ్డాడు, ఆలోచన నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చేప్పుడు మాట్లాడిన మాట ఇది, అర్థమైందా? ప్రభువా, నాకు అలాంటి స్థితి వద్దు, తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, నా కుటుంబం నెమ్మదిగా ఉంది, చాలు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. అర్థమైందా? నేను తప్పనిసరికి 2 మాటలు ప్రార్థనలో చేస్తాను. నేను పౌలు గారు చెప్పిన మాట కూడా ప్రార్థనలో చేసుకుంటాను. నేను నా పిల్లల గురించి నేనేం బతకక్కర్లేదు, ఈ సేవ చేయక్కర్లేదు. నా పిల్లల్ని నువ్వు పోషిస్తావు, వాళ్ళ భక్తిగా ఉంటే, విశ్వాసంగా ఉంటే నువ్వు పోషిస్తావు, వాళ్ళని నువ్వు నడిపిస్తావు. నేను చాలా జ్ఞాపకం చేసుకుంటాను ప్రార్థన చేసినప్పుడు. నా చిన్నతనం జ్ఞాపకం చేసుకుంటాను. నా బాల్యంలో నా తల్లి నన్ను విడిచి వెళ్ళిపోయింది. నా తండ్రి వేరే వివాహం చేసుకున్నాడు, మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు, మా చదువులకి సరిగ్గా పడనివ్వలేదు ఆమె. కానీ ఈ రోజున మా తోడబుట్టిన వాళ్ళందరినీ కూడా స్థితిలో ఉంచావు నువ్వు, నన్ను గొప్ప స్థితిలో ఉంచావు సేవకుడిగా. ఇది నీ వలన కలిగింది తప్ప నా బంధువుల వల్ల, నా స్నేహితుల వల్ల, నా రక్త సంబంధుల వల్ల కాదు అని నేను ప్రతి ప్రార్థనలోనే జ్ఞాపం చేసుకుంటాను. నన్ను విడిచిపెట్టలేదు నా తల్లి లేనప్పుడు. ఈరోజు నా పిల్లలను నువ్వు విడిచిపెట్టవు. వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇస్తావు. నేను చెప్తాను నా పిల్లలకి, మీరు ఎలా ఉండాలని. ఉంటే బాగుపడతారు, లేకపోతే మనం ఏం చేయలేం. వాళ్ళ గురించి నేను చింతించను, ఆలోచించను. ఎప్పుడు కూడా దేవుని పరిచర్య గురించి, దేవుని సేవ గురించి నేను ఆలోచన కలిగి ఉంటాను. ఇప్పుడు మనం అలా ఉన్నప్పుడు దేవుడు మనకు కావలసినవన్నీ మనకిస్తాడు. నేను మీకు చాలాసార్లు చెప్తాను, నేనే మీకు మాదిరి అని. అర్థమైందా? ఇన్ని సంఘాల మధ్య ఈ పరిచర్య ప్రారంభించి ఈ ఉన్నతమైన స్థితికి నడిపించగలిగిన దేవుడైన. ఇక్కడ ప్రారంభించినప్పుడు నేను ఇక్కడ ప్రారంభిస్తే ఎవరు వస్తారండి అన్నాను అయ్యగారితో. మీరు ప్రారంభించండి, ఇక్కడ మందిరం వేయండి. ఇక్కడ దేవుడు మిమ్మల్ని పిలిచాడు కాబట్టి, మీరు అన్నీ వదులుకొని దేవుని గురించి వచ్చారు కాబట్టి, దేవుడు ఏ స్థితిలో మిమ్మల్ని ఉంచుతాడో మీరే చూస్తారని చెప్పాడు ఆయన. నీతిమంతుడైన, వాక్యానుసారంగా జీవించిన సేవకుడైన, ఆయన కుటుంబంలో ఆయన కరెక్ట్. అయిన కుటుంబంలో అందరూ కరెక్ట్గా ఉండరు. అర్థమైందా? సేవకుడు తప్పనిసరిగా ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి. నేను అందుకనే ఆ విషయంలో ఎవరికి విరోధంగా ఉన్నా, ఎవరితో ఏ సమస్యలు వచ్చినా నేను పట్టించుకోను. నేను పట్టించుకునేది దేవుణ్ణి. కనుక తప్పనిసరిగా ఈ వాక్యం నేను ప్రార్థనలో లాస్ట్లో నేను చేస్తాను. అదేందా? ఇందాక పిలిపి 10:21 కూడా నేను తప్పనిసరిగా ప్రార్థన ముగింపులో ఈ 2 మాటలు చేసి ముగించుకుంటాను. దేవునితో మనం మాట్లాడాలి. ఆ మాటలో ఊరికే మన లోపల లేకపోయినా మాట్లాడకూడదు. ఎందుకంటే నా వ్యక్తిత్వం అలాగే ఉంటుంది. ఆ మాట నేను అంటే దేవుడు ఇష్టపడతాడు. దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి నా ఇష్టాలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాడు ఆయన. అందులో అనుమానమే లేదు. సేవ ఎలా ఉండాలో, మందిరం ఎలా ఉండాలో ఏంటో ఇవన్నీ కూడా నా ఊహకి, నా తలంపుకి నేను ఆలోచించుకున్నట్టుగానే కట్టించాను. ఇవన్నీ దేవుడు అలా కట్టించాడు. ఆ ఏర్పాటు అంతని. కనుక మన తలంపులకి కావలిగా ఉంటాడు ఆయన. మన హృదయములకు కావలిగా ఉంటాడు ఆయన. మన హృదయములో తలంపులు కరెక్ట్గా ఉండాలి. ఈనాడది చేయట్లేదు క్రైస్తవులు. ఈనాడు అవి ఉండట్లేదు. ఏదో వెళ్ళిపోతున్నారు, సంఘానికి వచ్చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మనల్ని మనం దేవునికి పూర్తిగా అప్పగించుకోవాలి. అది పూర్తిగా అప్పగించుకున్నప్పుడే బ్రతుకుట నీ కొరకే అని చెప్పగలం. చావైతే నాకు మేలు. నిజంగా బతకాలని కూడా ఆశ లేదు నాకు. బ్రతికితే దేవుడే. ఎవరి కోసం బతకాలి? పిల్లలకి దారిలో అయ్యాయి, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. ఇంకా నేను బతికితే ఆయన కోసమే కదా.
ఆ మార్గంలోకి రావాలి మనం. కానీ మరి అలాగా రాకుండా ఇంకా మనం లోకం కోసం బతకాలి, లోకంలో ఉన్న వాటి కోసం బతకాలనుకుంటే ఎలాగా? అది కరెక్ట్ కాదు. కనుక మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి, మన మార్గాన్ని కూడా దేవునికి అప్పగించుకోవాలి. మనం నడిచే మార్గం దేవుని వాక్యానుసారంగా ఉండాలి, దేవుని వాక్యానుసారంగా ఉండాలండి. గమనించండి, ఆ విధవరాలు ఆ గూడెంలో, ఆ పల్లెటూరులో చేసేది లేక, చేయించుకునే స్థామత లేక, ఆ మంచం మీద ఆ బిడ్డను పండుకోబెట్టి మంచం పక్కన మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఆమె ఉన్నప్పుడు ఆమెకు దేవుడు మరి ఆ విధంగా డాక్టర్ని అక్కడికి పంపించి ఆమె విషయాన్ని డాక్టర్కి అర్థమయ్యేటట్టు చేసి, తర్వాత ఆ డాక్టర్ ఆమె నా బిడ్డను తీసుకుని వెళ్ళి మరి మంచి వైద్యం ఫ్రీగా చేసి ఆ బిడ్డను బాగు చేశాడు. దేవుణ్ణి నమ్ముకున్నాడు అతను. ఆ విధవరాలి ప్రార్థన ద్వారా దేవుని మీద నమ్మకం కలిగింది ఆయనకి. ఎందుకంటే నా పేరు ఈమెకి ఎలా తెలుసు అని ఆ పేరుని పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన అక్కడ బయట ఉండి వినడం ఎంత మిరాకిల్, అది ఎంత అద్భుతం. అది ఈరోజున ఏదో వస్తాం, ఏదో పోతాం, ఏంటది? ఆ భక్తికి అర్థం పర్థం ఉండాలి కదా, మనం నడిచే విధానం కరెక్ట్గా ఉండాలి కదా. నువ్వు అది నీకు ఎప్పుడు ఏమీ ఆపద సంభవిస్తుందో మీకు తెలియదు. ఈ రోజున 4 డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బుల మీద ఆధారపడి డబ్బు ఉందిలే అని అనుకుంటారు చాలామంది. బైబిల్ ఏం చెప్తుంది? సామెతలు 11:4 ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. నీతి మరణము నుండి రక్షిస్తుంది నిన్ను, నీతి ఉగ్రత నుండి రక్షిస్తుంది నిన్ను. నీ ధనం కాదు. మీరు టీవీలో చూస్తారు లేదో, హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళ్తున్న బస్సు, డబల్ టెక్ బస్సు, అర్థమైందా? ఒక పల్సర్ బైక్ మీద వెళ్తున్న కుర్రోడిని గుద్దింది రాత్రి 3:30కి. మొన్న నేను ఆ రోజున పాల్వంచలు ఉన్నాను. పొద్దుట వార్త పెట్టాడు ఆయన, రామ్మోహన్ గారు. పల్సర్ బైకు, అసలు ఆ బైకు బస్సు కిందకి దూరే సమస్య లేదు. బైకుతో పాటు మనిషి మీద కూడా ఎక్కేసింది. అది బైకు బస్సులోకి అడుక్కి దూరిపోయి 30-40 అడుగులు వెళ్ళిపోయేటప్పటికి బైకు ట్యాంకు, పెట్రోల్ ట్యాంకు పగిలిపోయి మంట అంటేసుకుంది అడుగుని. మంట అంటుకోగానే బైబిల్లో ఆ బస్సులో 100 లీటర్ల ట్యాంక్ ఉంటుంది, 100-150 లీటర్ల ట్యాంక్ ఉంటుంది, ఆయిల్ ట్యాంకు, పెట్రోల్ ట్యాంకు. వెంటనే ఆ ట్యాంకు పెద్ద శబ్దంతో పేలిపోయి బస్సు అంతా 3 నిమిషాల్లో కాలిపోయింది. నిద్రపోతున్నారు అందరూ. ఆ బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా లక్షాధికారులే. బెంగళూరు వెళ్తున్నారు వాళ్ళు, హైదరాబాద్ నుంచి. డబ్బున్న వాళ్ళే, మెడలో బంగారాలు ఉన్నాయి ఆడవాళ్ళకి. చూసారు లేదు, మీరు చూసుంటారు. కాలిపోయారు, ముద్దయిపోయారు. 45 ఆ బస్సులో ఉన్నారు. అర్థమైందా? 21 మంది బయటకు వచ్చారంట, అద్దాలు పగులు కొట్టుకుని గబాబా. కింద ఉన్న వాళ్ళు, పైన ఉన్న వాళ్ళు ఇంకా దిగడానికి లేదు. ఆ బస్సు ఎలా ఉంటుంది? ఎంతే దారి ఉంటుంది, డబల్ టెక్ బస్సు. గబాలను దిగి రావడానికి ఉండదు. బెర్తలు ఉంటాయి ట్రైన్లో, బెర్తలు పండుకుంటానికి. ట్రైన్లో బెర్తలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అందులోని. పండుకొని నిద్రపోతున్నారు. అర్థమైందా? కాలిపోయారు అంతే, ముద్దల కింద అయిపోయారు. అద్దాలు పగలగొట్టి అద్దాల్లోంచి ఆ ముద్దలు తీశారు. వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం కాపాడిందా వాళ్ళని? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కాపాడాయా? ధనం కాపాడిందా? ఆలోచన చేయండి.
కనుక ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. నీతి మార్గము యేసు ప్రభుది. నేనే మార్గము అని చెప్పాడు ఆయన. ఆయన మార్గంలో మనం నడవాలి. గమనించండి, సామెతలు 16:25లో ఓ మాట చెప్తాడు ఆయన. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తొదకు అది మరణమునకు చేరును. గుర్తుపెట్టుకోండి, నీవు నడిచే మార్గం నీ దృష్టికి యథార్థంగానే ఉంటుంది. నేను నడిచే మార్గం నా దృష్టికి యథార్థంగా ఉంటుంది. నేను చేసే బోధ నా దృష్టికి యథార్థంగానే ఉంటుంది. దేవుని దృష్టికి ఉండాలి. మీరు ప్రతి ఒక్కరు ఒక మార్గం, ఒక దృష్టిలో ఉంటారు. మీరు అందరూ ఒకే విధంగా ఉండలేకపోతారు. ఎందుకంటే మీ మార్గాలు వేరు. అలా ఉండకూడదు. మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనందరి మార్గము ఒకటై ఉండాలి. యేసు మార్గములో మనం నడవాలి. అప్పుడు మన ప్రవర్తన ఒకేలా ఉంటుంది, మన ప్రేమ ఒకేలా ఉంటుంది, మన విశ్వాసం ఒకేలా ఉంటుంది, మన భక్తి ఒకేలా ఉంటుంది. నువ్వు దేవుని మార్గములో ఉండి నడిచి నువ్వు భక్తి చేస్తే, ఈ గుమ్మం దాటిన తర్వాత ఎవరిష్టం వారిది, ఎవరు ఆలోచనలు వాళ్ళి, మళ్ళా గుడికి వచ్చినప్పుడే. అలాగైతే ఎలా కాపాడబడతాం మనం? అలాగైతే ఎలాగ రక్షించబడతాం? సమాధానం ఎలా వస్తుంది మనకి? ఎన్నో తలంపులు మనకుంటాయి మన బిడ్డల విషయంలో, మన కుటుంబ విషయంలో. ఆ తలంపులు ఎలా నెరవేరుతాయి? ఆలోచించాలి కదా మనం. ఎందుకు చెప్తున్నారు అయ్యగారు మనకి తెలియగా? వాక్యం చాలా సంఘాల్లో వాక్యం చదివించరు, మీకు చెప్పుకుంటూ పోతారు. అది ఉందో లేదో తెలియదు మీకు. అక్కడ మీకు చదివించడం దేనికి? అందులో ఉందని మీకు తెలియజేయడానికి. మరి బైబిల్లో ఉన్నప్పుడు ఆ ప్రకారంగా మనం నడవాలి కదా. గమనించండి, కీర్తన 37:5లో ఒక మాట చదువుదాం. కీర్తన 37:5. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. అర్థమైందా? నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అది దేవునికి మహిమ కలుగునుగాక. నీ కార్యం నెరవేర్చబడాలంటే నువ్వు నడిచే మార్గము ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఆయన మార్గంలో నడిచినప్పుడే మనల్ని ఆయన ఇష్టపడతాడు. అంతేగాని నీ మార్గంలో నడిచినప్పుడు ఆయన ఎందుకు ఇష్టపడతాడు? మనుషులుగా భర్త చెప్పినట్టు భార్య ఉంటే భార్యని ఇష్టపడతాడు భర్త, లేకపోతే ఇంకో దాన్ని చూసుకుంటాడు బయటికి పోయి. ఈనాడు ఎంతమంది చూస్తున్నాం కదా. నువ్వు భర్త చెప్పినట్టు ఉండకుండా భార్య చెప్పినప్పుడు భర్త ఉండాలి. భర్త లేనప్పుడు ఇంకొకరిని చూసుకుంటుంది ఆమె. తనకి ఇష్టమైన చూసుకుంటుంది, తన ఇష్టాలు నెరవేర్చేవాడిని చూసుకుంటారు వీళ్ళు. ఒక మనుషులుగా మనమే అలా చేసినప్పుడు, మనుషులుగా మనల్ని పుట్టించినటువంటి దేవుడు ఇంకెంత ఆలోచిస్తాడు మన విషయంలో? మన మార్గం ఆయనకు అప్పగించుకోవాలి. మనం మనుషులం కాబట్టి మన ఇష్టానుసారంగా మార్చేసుకుంటూ ఉంటాం మనకు నచ్చినట్లుగా. దేవుడు అలా మార్చడు. ఆయన మార్గం ఒకేలా ఉంటుంది ఎప్పుడు. నువ్వు ఆ మార్గంలోకి రావాలి తప్ప ఆయన మార్గం నీ దగ్గరికి రాదు. మనం అక్కడికి రావాలి చచ్చి చెడి. అర్థమైందా? ఆయన మార్గం నీ దగ్గరికి రాదు. ఆయన మార్గంలోకి వచ్చి నీకున్న మార్గాన్ని దేవుడికి అప్పగించేయాలి. ఇంకా నీ మార్గం వదిలేయాలి. అప్పుడు ఆయన నమ్ముకోవాలి. మనకు ఏ మార్గం ఉండకూడదు, ఇంకా ఏ దారి ఉండకూడదు. లోకంలో ఎన్నో దారులు కనపడుతూ ఉంటాయి బతకడానికి. ఆ దారులంట మనం వెళ్ళి సంపాదించుకోవచ్చు, కానీ దేవుని దారిలోకి వచ్చేయాలి. మళ్ళీ మనం పని చేసుకోవాలి, సంపాదించుకోవాలి, దేవుని దారిలోకి వచ్చేయాలి. ఉద్యోగం చేసుకోవాలి, జీతం తెచ్చుకోవాలి, దేవుని దారిలోకి వచ్చేయాలి. వ్యాపారం చేసుకోవాలి, లాభం తెచ్చుకోవాలి, దేవుని దారిలోకి వచ్చేయాలి. మళ్ళీ జీవనోపాధి కోసం తలదారి వెళ్తాం, ఆ దారినే ఉండిపోకూడదు. ఇంకా
దేవుని దారి మర్చిపోకూడదు, దేవుని మార్గాన్ని మర్చిపోకూడదు. మనం నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అది నువ్వు ఇష్టానుసారంగా ఉంటే ఎలాగా? మన ఇష్టానుసారంగా ఉంటే ఆయన చేయడండి. గమనించండి, రోమాపత్రిక 3:16 మాట చెప్తాడు ఆయన. రోమాపత్రిక 3:16 ఏమున్నాయి? అది నీ మార్గంలో మన సొంత మార్గాల్లో ఏమున్నాయంట? నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి అని చెప్తున్నాడు ఆయన. అది ఇంకంతకంటే ఏం చెప్తాడు ఆయన? నీ మార్గంలో, మనుషుల మార్గంలో నాశనము కష్టాలే ఉన్నాయి. అందుకనే చూడండి, ఎప్పుడు కష్టాలేనండి బాబు అంటూ ఉంటారు ఒక్కొక్కరు. ఏది కలిసి రావట్లేదండి, అంత నాశనం అయిపోతుంది అంటారు. అది నీ సొంతంగా వెళ్ళిపోతున్నాను, దేవుణ్ణి అడగట్లేదు, దేవునికి అప్పగించట్లేదు. ప్రతి విషయంలోనూ కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అని చెప్పాడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అది యేసుక్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉండును అని చెప్తున్నాడు. ఇంత స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్తుంటే సరే మామూలే వింటాం, బాగానే వింటాం కూర్చొని, కానీ ఇక లోపలికి వెళ్ళవయ్యి. హృదయంలో దేవుని మాటకి చోట్లేదు. ఎందుకంటే లోకంతో నిండిపోయింది. లోకాన్ని నింపుకొని గుడికొస్తే దేవుని మాటలు ఎలాగెళ్తే లోనికి వెళ్ళవు. హృదయంలో చోట్లేదు దేవునికి. అదంటే రోమ 1:28 రోమపత్రిక 1:28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి అనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించాను. అది భ్రష్టులైపోతారు. భ్రష్టమైన పనులు, పనికిరాని పనులు చేస్తారు. రకరకాలు అన్నీ అలవాటు చేసుకుంటారు లోకంలో. ఎందుకంటే నీ హృదయంలో దేవునికి చోట్లేదు. దేవునికంటే దేవుని వాక్యానికి, అది దేవుని మాటకే చోట్లేదు నీ మనసులో. దైవజనులు ఎంత గట్టిగా చెప్పినా సరే లోపలికి వెళ్ళట్లేదు ఆ మాట. ఎందుకంటే నీ హృదయ ద్వారములు మూయబడ్డాయి, లోకముతో నింపబడింది, హృదయం తలుపులు మూయబడ్డాయి. అవి తెరవట్లేదు. నువ్వు లోపల ఉన్న ఆలోచనల ప్రకారంగా నీకు జరగట్లేదు. లోకంలో అవి జరగట్లేదు, నువ్వు వాటిని వదలవు. పోయిన జరుగుతున్నాయా? జరుగుతాయి అనుకుంటారు కొంతమంది. అప్పులు సప్పులు చేసి జరిగించుకుంటూ ఉంటారు. మరి అప్పులు తీరుతాయా? అప్పులు ఇలాంటివన్నీ చేసి జరిగించుకుంటారు. మరి అప్పులు తీరేది ఎలాగా? అది నీ సొంత మార్గం, నీ సొంత ఆలోచనలు చేత. అది అవసరమా కాదా? ఈ పని మనకు అవసరమా కాదా? ఈ వస్తువు మనకు అవసరమా కాదా? ఈ తిండి మనకు అవసరమా అనేది మనం ఆలోచించుకొని మనం చెయ్యాలి. ఏది చేసినా నీ మార్గాన్ని దేవుడికి అప్పగించాలి. దేవునికి ఇష్టం అనుకో, తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు ఆయన. తప్పనిసరిగా సాయపడతాడు ఆయన. ఆయనకి ఇష్టం లేదనుకో, సాయపడ్డు, నువ్వు ఆగిపోవాలి. ఆగిపోకుండా నీ సొంత ప్లాన్లు, సొంత ఆలోచనలు చెప్పు నువ్వు వెళ్ళిపోతే నాశనము, కష్టమే కనపడదు నీ దారిలో. ఏం చెప్పాడు ఇక్కడ రోమ? నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. నాశనం అయిపోవడానికి కాదు కదా ఇక్కడ రావటం. మనం కష్టాలు తెచ్చుకోవడానికి కాదు కదా, కష్టాలు తీర్చుకోవటానికి, నాశనాన్ని దూరం చేసుకొని బాగుపడడానికి. దేవుని వాక్యాన్ని మనం వినాలి. నిన్ను ఆయనకి సమర్పించుకోవాలి. నీ నడిచే మార్గాన్ని దేవునికి అప్పగించుకోవాలి. మూడవది, నీ పనుల భారం దేవుని మీద ఇయ్యాలి. అర్థమైందా?
నీ పనుల భారం దేవుని మీద వేయాలి. గమనించండి దేవుని బిడ్డలారా, కీర్తనలు 55:22. కీర్తన 55:22 చదువుదాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను బబ్బా చూస్తే ఎంత మాట అండి. ఆయన ఎన్నడును కదలనీయడు. నీతిమంతులు, దేవుని వాక్యానుసారంగా ఉన్నవారే నీతిమంతులు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంతో నీతిగా ఉండొచ్చు, ఏ పాపం చేయకుండా ఉండొచ్చు, కానీ వాక్యానుసారంగా ఉండకపోతే ఆ నీతి కూడా నిన్ను కాపాడదు. ఆ నీతి కూడా నిన్ను కాపాడదండి. దేవుని నీతి నిన్ను కాపాడుతుంది. చాలామంది దేవుని నమ్మరు. చాలామంది అన్యులు చాలామంది నీతిగా ఉంటారు. అర్థమైందా? చాలామంది నీతిగానే ఉంటారు, అన్యులు ఏ పాపం చేయకుండా ఉంటారు. అలాగే క్రైస్తవులు కూడా చాలామంది నీతిగా ఉంటారు. నీతి కంటే లోక సంబంధమైన నీతి కాదు అది. క్రైస్తవులు ఆత్మ సంబంధమైన నీతి కలిగి ఉండాలి. దేవుని ఆత్మచేత చెప్పినటువంటి వ్రాయించినటువంటి మాటల ప్రకారంగా మనం ఉన్నప్పుడే అది నీతిగా ఎంచబడుతుంది. ఆ మాటల్ని, దేవుని మాటల్ని నమ్మాడు అబ్రహాం, నీతిగా ఎంచబడింది అతనికి. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాశాడైన రోమపత్రికలో. అర్థమైందా? గమనించండి. అబ్రహాము 5వ అధ్యాయంలో ఎక్కడ రాశాడు ఆయన? 4వ అధ్యాయం 3. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మటం అంటే దేవుని మాట నమ్మాడు. దేవుని నమ్మటం అంటే క్రైస్తవులకు అర్థం అవట్లేదు, సంఘాలకు అర్థం అవట్లేదు ఈ రోజున. దేవుని నమ్మటం అంటే యేసు ప్రభుని నమ్మటం, మనసులో పెట్టుకోవటం అనుకుంటున్నారు. కాదు కాదు కాదు. దేవుని వాక్యాన్ని నమ్మి జీవించాలి మనం. అబ్రహాం అది చేశాడు. దేవుని మాట ప్రకారంగా చేశాడు. అతను తన మాట ప్రకారంగా చేయలేదు, ఎవరో చెప్పిన మాట ప్రకారంగా చేయలేదు. ఆయన దేవుడు అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము బయటకు వచ్చేసాడు. దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు. అక్కడ గుడారం వేసుకుని ఉన్నాడు. అబ్రహాం గుడారం తీసేయి, బయలుదేరన్నాడు. మళ్ళీ గుడారం తీసేసి మళ్ళీ గాడిదల మీద ఆ సామాన్లన్నీ వేసుకుని మళ్ళీ ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు మళ్ళీ ఎక్కడ ఆగమంటే అక్కడ దాకా నడుస్తూనే ఉన్నాడు. ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఆయనకి మళ్ళీ ఇష్టమైన ఆ దేశం వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు, అబ్రహమా ఆగు, ఎక్కడ వేసుకో గుడారం అని చెప్పేవాడు. మళ్ళీ అక్కడ వేసుకునేవాడు. అలాగే మనం గృహం కట్టుకునేటప్పుడు దేవుణ్ణి అడగాలి. అదే దేవుణ్ణి అడగాలండి. మందిరం కట్టినా దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగకుండా చేస్తే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నష్టాలు వస్తాయి. అర్థమైందా? దేవుణ్ణి అడగాలండి మనం. అబ్రహాము దేవుడు చెప్పినట్లుగానే గుడారం వేసేవాడు. దేవుడు చెప్పినప్పుడు గుడారం తీసేసేవాడు. అప్పటిదాకా గుడారంలోనే ఉండేవాడు. దేవుని మాట వింటూనే ఉండేవాడు. అతనితో పాటు అతని భార్య కూడా. దేవుణ్ణి అడగకుండా మనం ఏది చేసినా నాశనము, కష్టమే మిగులుతాయి మనకి. దేవుణ్ణి అడగకుండా మేము స్థలం కొన్నాం, అక్కడ అడగలేదు. ముందు దేవుడు చూపించాడు అక్కడ వద్దని. అక్కడ వద్దు, తీసేయండి, అక్కడ కడియం వచ్చాను, ఈ స్థలం చూపించాడు. దేవుడు చూపించాడు కాబట్టి అయ్యగారు చెప్పి దేవుడు చూపించాడండి ఈ స్థలం. ప్రార్థన చేశాం కదా మనం 3 రోజులు ఉపవాసం ఉండి. మాకు చూపించాడండి తుప్పలో, మీకు చూపించాడు. తుప్పలు కొట్టేయండి, ఇక్కడ మందిరం కట్టండి అన్నాడు ఆయన. అక్కడ అన్నీ సిద్ధం చేస్తాం మేము, గొయ్యలు తవ్వేస్తాం. ఇంకా రేపు అయ్యగారు వస్తారు, తంబాలు పాతేద్దాం. ఆ రాత్రి చూపించాడు దేవుడు ఈ స్థలాన్ని. ఎన్ని మందిరాల మధ్య స్థలం చూపించాడంటే కారణం ఏంటంటే, ఎన్ని మందిరాలున్నా సత్యం లేదు, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే సత్తా లేదు సంఘాల్లో. అందుకే ఇక్కడ అవసరం, వాక్యం ఇక్కడ అవసరం అని దేవుడు ఇక్కడ సేవకు పిలుచుకొని స్థలాన్ని చూపించాడు. దేవుని చూపించాడు కాబట్టి ఇక్కడ పాకేసాం మాకున్నంతలో. ఈనాడు ఆ పాకను తీసి దేవుడు మేము చేసే సేవను మెచ్చి మన సంఘ ప్రార్థనని దేవుడు లెక్కల్లోకి తీసుకొని ఈ సంఘానికి ఎలాంటి మందిరం ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఈ మందిరం ఇచ్చాడు మనకి.
ఒక రూపాయి అప్పు చేయకుండా, ఒక రూపాయి సందాడకుండా ఎక్కడ మందిరం కట్టడం అంటే ఆసమాసి విషయం కాదు. అర్థమైందా? అది దేవుడు చూపించాడు కాబట్టి. మళ్ళీ మొన్న మేము మర్చిపోయి అక్కడ స్థలం కొన్నాం. 6 లక్షలు పెట్టి స్థలం కొన్నాం. 3 సంవత్సరాల తర్వాత అక్కడ మందిరం వేద్దామని ప్రారంభిస్తే దేవుడు అక్కడ ఒక ఆడదాన్ని తీసుకొచ్చి, ఒక పనికి మళ్ళిన దాన్ని, సంసారం పిల్లలు ఉన్నది కాదు మళ్ళీ, అర్థమైందా, అడ్డు పెట్టించి, ఆ వైసీపీ గవర్నమెంటు ఉంది కాబట్టి ఇప్పుడు వత్తాసు పలికి ఆ స్థలానికి అడ్డు చెప్పి ఆటంకం సృష్టించి ఎంతో నష్టం చేశారు. 3 సంవత్సరాలు డబ్బులు వృధా అయిపోయినాయి. ఆ డబ్బులు వీళ్ళు అమ్మినోడు ఖర్చు చేసేసాడు. ఇస్తాడెవడు? చైతన్యనగర్ అంతా కూడా, ఎవడండి మీ డబ్బులు పాస్టర్ గారు? అబ్బాయి వాడి దగ్గర ఏం లేదండి. ఆడికి డయాలసిస్ పేషెంటు, రేపో మాపో చచ్చిపోయేలా ఉండేవాడు. మేము ప్రార్థన చేస్తాం, అమ్మగారు మేము ప్రార్థన చేయండి అమ్మని చెప్పి మార్తమ్మ గారు కలక చెప్పాం చైతన్యనగర్లో. ఎవరని వారు, లేదమ్మా మన డబ్బులు ఇస్తాడైనా, దేవుడు బతికిస్తాడు, మన డబ్బులు ఇచ్చేదాకా అనేవాడు నేను. అలాగే ఆయన బతికించి ఆ డబ్బులు ఎక్కడ చూశాడో, ఏం చూశాడో పాస్టర్ గారికి ఇచ్చేయాలి. మనం మోసగడాడు, చాలామంది దగ్గర డబ్బులు తీసినాడు అక్కడ తలాలు అమ్మి. దేవుడు చేసే కార్యాలు చెప్తున్నాను మీకు. వాడు ఎక్కడ చూశాడో, ఎలా పడ్డాడో తెలీదు. మా 6 లక్షలు పట్టుకుని ఫోన్ చేశాడు, అయ్యగారు మీ డబ్బులు చూశాను రండి పట్టుకుపోతున్నాడు. వడ్డీ ఏమొద్దని చెప్పాను. పెద్దల వెనకాల ఉన్న వాళ్ళు కొంతమంది, అర్థమైందా, అవే వడ్డీ వస్తుందండి మీకు అన్నారు. వడ్డీ వద్దు బాబు, నా అసలు డబ్బులు, అది దేవుని సొమ్మది అని చెప్పాను. అతనికి ముందే చెప్పేస్తాను. చేత ఆ డబ్బులు మనకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చనిపోయాడు అతను. ఎంత గొప్ప కార్యం అండి. దేవునికి అప్పగించాలండి మనం. అక్కడ దేవుడు ఇష్టపడలేదు, అప్పుడే ఇష్టపడలేదు. ఇక్కడ కట్టించాడు ఈ మందిరం. అక్కడ కట్టవలసింది ఇది. ఆ కర్రల తంబాలని కూడా అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చాం. మళ్ళా మేము మర్చిపోయాం. ఈలోపు అక్కడ 10 కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళ కోసం మందిరం ఉండాలి అని అక్కడ వాళ్ళు చెప్పడంతో ఆ స్థలం కాస్త చౌకగా వస్తుంది, తేలిగ్గా వస్తుందని కొనేసాం. దేవునికి ఇష్టం లేనిది జరగనివాడు అక్కడ. అర్థమైందా? జరగనివాడండి. అబ్రహాము ఎక్కడ గుడారం ఏంటి అక్కడ గుడారం వేసాడు, ఎక్కడ ఇప్పుడు తీసామంటే అప్పుడు తీసేశాడు, మళ్ళీ బయలుదేరాడు. అందుకని అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించెను. మరి మనం దేవుని మాట ఒక్కటైనా వింటున్నాం. మనం 100 మాటల్లో ఒక్క మాట అయినా పాటిస్తున్నామా? ఎక్కడ చెయ్యేసి ఆలోచించుకోండి మీరు. పాటించాలండి. పాస్టర్ అయినా, విశ్వాస అయినా, ఆడైనా, మగైనా, పిల్లల యవనస్తులైనా దేవుని మాట పాటించి చూడండి. మీరు మీ స్థితి ఎలా ఉంటుందో. మీ తల్లిదండ్రులు మీకు స్థితి ఇవ్వక్కర్లేదు. దేవుడు ఇస్తాడండి, దేవుడు ఇస్తాడు. అర్థమైంది? దేవుడు వాళ్ళకి దాచి ఉంచుతాడండి. ఇప్పుడు ఇందాక సాక్ష్యంలో చెప్పింది ఏంజలు, ఇంత మంచి సంఘం, ప్రార్థన చేసే సంఘం నాకు దొరకటం. అది భర్త కాదు ముఖ్యం, సంఘం ముఖ్యం. భర్త అలాంటోడే. అది ఆవిడ కోసం దాచి ఉంచాడు. ఎన్నో సంబంధాలు వచ్చాయి నానికి, ఏది సెట్ అవ్వలేదు. సెట్ అయినవి కూడా చెడిపోయాయి. కానీ దేవుడు దాచి ఉంచుతాడండి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారిని నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషులు ఏమనుకున్నా, బంధువులు ఎంతమంది ఏమనుకున్నా, అవన్నీ పక్కన పెట్టేసి దేవుని మీద ఆనుకొని పరిచర్య మేము జరిగిస్తున్నాం. దేవుడి నాడు ఈ స్థితిలో ఉంచాడు. ఎంత చూసి కూడా మారకపోతే ఎలాగా? మార్చుకోకపోతే ఎలాగండి? ఏదో బతికేద్దాంలే, ఏదో సాధించేద్దాంలే అని మీ సొంత ఆలోచనలు, సొంత మార్గాల్లో మీరు పోతూ ఉంటే ఎలాగా? అది కరెక్ట్ కాదు. కనుక ప్రతి విషయంలో కూడా దేవునికి మనం అప్పగించుకోవాలి.
దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆయన మన చింతకు మనకు ముందు ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు. అది చూడండి ఎంత గొప్ప విషయం అండి ఇది. మన కోసం, మన బిడ్డల కోసం మనం ఆలోచించుకోవటం కాదు, మన కుటుంబంలో ఉన్న అందరి కోసం ఆయన ఆలోచిస్తున్నాడు, చింతిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎవరు లేకపోయినా, ఎవరు ఉన్నా, ఏమున్నా ఏమీ లేకపోయినా ఏమీ బాధపడవలసిన పని లేదు. అలాంటి దేవుడు మన దేవుడు. నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సమాధానం ఇస్తాడు నీకు. అది ఎంతున్నా సమాధానం లేకపోతే ఏమీ సాధించలేదు. కనుక సమాధానమునకు కర్త ఆయన. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన మాటలు వింటే సమాధానమే తప్ప వేరేది, దానికి వ్యతిరేకమైనది ఏది మన దగ్గర ఉండదు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎత్తబడిన వాక్యము వినిన ప్రతి హృదయములో భద్రపరిచి, వాక్య ప్రకారంగా నడిపించి, వాక్యమును బట్టి వాళ్ళ మార్గాన్ని స్థిరపరిచి బలపరచమని, వారికి ఉన్న చింతలన్నీ తీర్చమని, సహాయం చేయమని, ఎత్తబడిన వాక్యం వారి హృదయాల్లో ఫలింప చేయమని, వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.